మరుసటి రోజు కూడా హజరత్ ఫాతిమా గారు తన సెహరీలో నీరు మాత్రమే తాగి ఉపవాసం ఉన్నారు. ఆ రోజు ఉదయం హజరత్ అలీ గారు ఎంతో కష్టపడి పనిచేసి కొంత పిండిని సేకరించి ఇంటికి తీసుకువచ్చారు. హజరత్ ఫాతిమా గారు ఆ పిండితో కొన్ని చపాతీస్ తయారు చేశారు. ఆ తరువాత ఇఫ్తార్ సమయం వచ్చింది. మదీనా అంతటా ఇఫ్తార్ కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి చోట ఆనంద వాతావరణం నెలకొంది. కానీ హజరత్ ఫాతిమా గారి ఇల్లు శాంతి మరియు సరళతతో నిండి ఉంది. ఆమె కూడా ఉపవాసం ఉన్నారు. కానీ ఇంట్లో చపాతీలు మరియు నీళ్లు తప్ప ఏమీ లేవు. అయినప్పటికీ ఆ ఇంట్లో ఓర్పు మరియు సంతృప్తి యొక్క ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపించింది. చిన్నారులైన హసన్ మరియు హుసేన్ హజరత్ అలీ గారి రాక కోసం సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో హజరత్ అలీ గారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అందరూ ఇఫ్తార్ కోసం కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత హజరత్ ఫాతిమా గారు అందరికీ చెరో 2 చపాతీలు ఇచ్చారు. ఆ తరువాత వారు ఇఫ్తార్ ప్రారంభించబోతుండగా తలుపు బయట నుండి ఒక స్వరం వినిపించింది. ఓ అహ్లే బైత్, నేను 3 రోజులుగా ఆకలితో ఉన్నాను. మీరు అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తుంటారని నేను విన్నాను. మీ దగ్గర తినడానికి ఏదైనా ఉంటే నాకు కూడా ఇవ్వండి. నేను నా ఆకలి బాధను భరించలేకపోతున్నాను అని. ఆ మాటలను విన్న హజరత్ ఫాతిమా గారు మళ్ళీ హజరత్ అలీ గారి వైపు చూసి, అయే అలీ, ఆకలితో మన ఇంటి వద్దకు వచ్చిన ఈ వ్యక్తికి ఈ రొట్టెలు ఇవ్వండి అని అన్నారు. ఈసారి హజరత్ అలీ గారు ఆందోళనగా, ఫాతిమా, సరే నేను ఇస్తాను, ఆ తరువాత నువ్వు ఏమి తింటావు అని అడిగారు. హజరత్ ఫాతిమా గారు నవ్వి, నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ అతను మన ఇంటి వద్దకు వచ్చి ఆకలితో తిరిగి వెళ్ళకూడదు. మనం ఈ లోకపు సుఖాల కోసం పుట్టలేదు. మన నిజమైన ఉద్దేశం అల్లాహ్ యొక్క సంతోషాన్ని పొందటం మాత్రమే అని అన్నారు. ఇది విన్న హజరత్ అలీ గారు తన రొట్టెలు అంతా ఆ ఆకలితో ఉన్న వ్యక్తికి ఇచ్చారు. ఆ తరువాత హజరత్ అలీ గారు హజరత్ ఫాతిమా గారి వైపు చూసినప్పుడు ఆమె చేతుల్లో నీళ్లు తప్ప మరేమీ లేవు. ఆ తరువాత హజరత్ అలీ గారు తన మనసులో ఇలా అనుకున్నారు, అయే ఫాతిమా, నీవు ఎంతటి పరీక్షను ఎదుర్కొంటున్నావో నీకు తెలుసా? నీవు ఆకలితో ఉంటూనే ఇతరులకు ఆహారం పెడుతున్నావు. అల్లాహ్ ఖచ్చితంగా నీ త్యాగాన్ని అంగీకరిస్తాడు అని తనలో తాను అనుకున్నారు హజరత్ అలీ గారు.